ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ రాజ్ కుమార్ గారు. హలో రాజ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. బట్ ఇండస్ట్రీలో మీరు అన్నట్లుగానే మీ కో స్టార్స్ ఎవరైతే కో ఆర్టిస్టులు లేకపోతే టెక్నీషియన్స్ చెప్తే ఒక లెక్క, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైనా కానీ దీని గురించి అనుకుంటున్నారనో, లేకపోతే ఆయన మీతో మాట్లాడటమో, లేకపోతే కలిసినప్పుడు ఈ సందర్భం వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది, ఆయన అసలుకి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అసలు దీని మీద? అంటే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు కదండి. నేను ఇప్పుడు అన్నయ్యతో మేము చిరంజీవి గారితో చాలాసార్లు కలవడం జరిగింది, కలుస్తూ ఉంటాం మేము. మొన్న కూడా రీసెంట్గా మన మీడియాదే ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారు వచ్చారు చీఫ్ గెస్ట్లుగా. ఆ రోజు ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యా. మన విక్రమాదిత్యనే తీసుకెళ్ళాడు నన్ను. రాబయ్యా మనకి ఇన్విటేషన్ ఉంది అంటే, నాకు ఇన్విటేషన్ లేకుండా నన్ను తీసుకెళ్తానంటాం ఏంటంటే, వెంటనే వాళ్ళతో ఫోన్ చేయించారు. ఆ ఫంక్షన్కి ఇన్ఛార్జీలు ఉంటారు కదా మన వాళ్ళు, వాళ్ళతో ఫోన్ చేసి రండి సార్ బాగుంటుంది, మీరు కూడా వస్తే బాగుంటుంది అంటే సరే అని వెళ్ళా. ఆ రోజు చిరంజీవి గారిని మళ్ళీ కలవడం జరిగింది. స్టేజ్ మీద చిరంజీవి గారు అయితే చూసి నన్ను దగ్గరికి తీసుకొని కౌగులించుకొని మీడియా వాళ్ళతో మా ఇద్దరికి ఒక ఫోటో తీయండి అని చెప్పి తీయించి, ఇవన్నీ రికార్డు ఉంది. నాకైతే ఆశ్చర్యం వేసింది. వెంటనే అన్నయ్య కాలు ముక్కి, అన్నయ్య ఏదంటే దగ్గర తీసుకొని రాజాతో మాట్లాడి ఇంటికి రా నువ్వు ఒకసారి అన్నాడు. మన రాజా రవీంద్ర ఆయన, నువ్వు రాజాతో మాట్లాడి ఇంటికి రా నువ్వు అన్నారు. అలాగే అన్నయ్య వస్తాను. బట్ ప్లస్ అయిందా మైనస్ అయిందా ఆయనలాగా ఉండటం మీకు ఇండస్ట్రీలో వచ్చిన కెరీర్ స్టార్టింగ్లో కావచ్చు, పీక్లో మైనస్? అంటే ఒకటి రోషన్ గారు, నేనేమంటానంటే ఇవి భగవంతుడు ఇచ్చిన ఇది మనకి. సో మనం అదృష్టమా దురదృష్టమా అని మనం అనుకున్నామంటే అసలు మనం ఇంతకాలం చేసిన దానికి వాల్యూనే ఉండదు. ఓకే, మనం ఏంటంటే సరే ఇక్కడ ఇలా ఉంది, ఇంకొక చోట ఇది అవుతాం, లేదంటే ఇంకో రకంగా. అంటే ఇండస్ట్రీ అంటే మీరే ఇండస్ట్రీని వద్దని వేరే కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. వద్దన్లా, అదే మనం ఏంటంటే సార్ ఇండియాలో సో మెనీ లాంగ్వేజెస్, సో మెనీ స్టేట్స్ ఇది ఉన్నాయి. సో మనం ఈ కష్టం ఇంకో చోట పడదాం, మనం ఆ స్టార్డమ్ ఇంకో చోట తెచ్చుకుందాం అనే ప్రయత్నంలో నేను ఇది చేయడమే తప్ప ఇక్కడ ఇది వద్దు అని నేను ఎప్పుడూ అలా చేయలే. ఓకే. సో అక్కడ చేసాం, అక్కడ ఆదరించారు. తర్వాత తమిళ్లో చేశాను నేను. ఈ లోపల ఏంటంటే నాకు మన టీవీ ఇండస్ట్రీ నుంచి అప్పటికే నాకు చాలాసార్లు పిలుపు వస్తానే ఉండండి. సరే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు అడుగుతున్నారు కదా, ఇంతవరకు మనం దగ్గర ఒక చాలా పెద్ద సీరియల్స్ ఒక 4-5 అవాయిడ్ చేసుకుంటూ చేయలే. అంటే టీవీ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుందని నాకు తెలియదు అప్పట్లో. ఓకే. సో బట్ తర్వాత నా మిస్సెస్ ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా వాళ్ళు, తర్వాత ఈ మధ్యన సీరియల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అప్పుడు ఒక 3-4 సీరియల్స్ వీళ్ళు రెగ్యులర్గా ఇంట్లో చూస్తూ ఉండేవాళ్ళు లేడీస్. మా అత్తమ్మగారు, నా మిస్సెస్ వీళ్ళంతా సీరియల్స్ చాలా బాగా చూస్తారనమాట. వాళ్ళు నువ్వు ఒప్పుకో, చాలా బాగున్నాయి అవి అంటే సరే అని చెప్పి అప్పుడు మళ్ళీ సుమన్ గారిని నేను కలవడం జరిగింది. ఈటీవీ సుమన్ గారిని కలిసిన తర్వాత అప్పుడు థమ్స్ అప్ జ్వాల అని ఒక సీరియల్ ఫస్ట్ నాతో చేశారు. అది వీక్లీ సీరియల్ అది. ఇంకా ఆ తర్వాత అది జరుగుతుండగానే ఇమ్మీడియట్గా విధి, తర్వాత ఇంకా సుఖ దుఃఖాలు, ఇంకా వరుసగా ఈటీవీలో మనోయజ్ఞం మన రాఘవేంద్రరావు గారు, పవిత్ర, తర్వాత పవిత్ర బంధం, జెమినీ, ఈ 2 ఛానల్సే ఉండేటివి అప్పట్లో, జెమినీ అండ్ ఈటీవీ. సో ఇంకా వెనక్కి తిరిగి చూడలే ఇంకా అసలు. బుల్లితెర మెగాస్టార్ అయిపోయారు. అది వీళ్ళు మన డెక్కన్ క్రానికల్ వాళ్ళు పెద్ద ఆర్టికల్ వేసేసి నాకు కవర్ పేజ్ చేసి ఇది చేశారనమాట. ఓకే. బట్ నేనైతే ఎప్పుడు చెప్పుకోనండి మెగాస్టార్ ఇవన్నీ. నాకు అలాంటివన్నీ మనం అనుకోకూడదు, మనకొద్దు అలాంటివి. ఓకే. వాళ్ళు ఇచ్చారు. సో ఈ సందర్భంగా నేను మన సుమన్ టీవీ ద్వారా డెక్కన్ క్రానికల్ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు అంతా అదొక హానర్, అది ఒక గౌరవం ఇచ్చారు నాకు. ఆ రోజు కవర్ పేజ్ మీద ఇచ్చేసి అది ఇచ్చారనమాట. అలాగే. బట్ కష్టపడే ఇండస్ట్రీకి వచ్చారు, చాలా 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 ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చారు. ఏదో కుమ్మేద్దాం అన్న అది ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది అనుకుంటా. ఆ జిల్లు లేకపోతే లేకపోతే చాలా కష్టం ఒక మనిషికి ఆ అంబిషన్ అనేది. బట్ అనుకున్నది రీచ్ అయ్యాను. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ.
సాటిస్ఫై అయ్యారా లేకపోతే తృప్తి ఇంకా అనేది ప్రతి ఇంటికి ప్రతిరోజు సాయంకాలం 6 తర్వాత నేను ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతాను, లేకపోతే మధ్యాహ్నం భోజనం టైంలోనో ఏదో టైంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయి అందరినీ పలకరించినట్టుగా అందరికీ కనపడుతూ ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే, మొన్న తిరుపతి కొండకి వెళ్ళాను, దర్శనానికి వెళ్ళాను. అక్కడ భక్తులు ఫ్యామిలీస్ అందరూ ఎంత పలకరించి ఆప్యాయంగా పలకరించి నేను చేస్తున్న సీరియల్స్ నా క్యారెక్టర్ గురించి వాళ్ళే చెప్తూ ఇంకా నెక్స్ట్ ఏమవుతుందని వాళ్ళు అడుగుతూ, అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు, ఎంత ఫాలో అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అవును, ఇవాళ అసలు సీరియల్స్ కొంత ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. తృప్తి అనేది ఉండాలి మనిషికి అనే దీంట్లో వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మనము తగ్గకూడదు, ఆ హీరోయిజం అనేది పోకూడదు. సీరియల్స్లో మనం ఒకవేళ తండ్రి పాత్రలు, మామయ్య పాత్రలు ఇలాంటివి చేస్తున్నా కూడా ఆ హీరోయిజం అనేది ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేయడం అనేది నా ఎయిమ్ సార్. ఓకే. సో దాన్ని అలా ఫాలో చేస్తూ వెళ్ళాలి మనం. ఓకే. సో ఆ హీరోయిజం పోకూడదు అనేది నా ఇదన్నమాట. అంటే అందం ఉండి మంచి ఫిజిక్ ఉండి ఎత్తు తక్కువ అయిపోయి చంద్రమోహన్ గారు ఏలేశారు. ఆయన తర్వాత అది మీకే సార్. ఇంకొంచెం ఒక్క అంగళం ఉంటే. నేను మా గురుగారు ఎప్పుడు అంటుంటాడు నన్ను, దాసనారాయణరావు గారు, ఒరే నువ్వు ఇంకొక 3 ఇంచులు ఉండుంటే అంటే ఏం చేసేవాళ్ళు గురువుగారు అని అడిగేవాడు నేను. ఆ కథ వేరుగా ఉండేదిరా అంటాడు ఆయన. ఏం చేస్తాం ఇంకా ఆ విషయాన్ని నేను మా అమ్మను వచ్చి తిట్టుకుంటుంటాను. మా ఫాదర్ మంచి హైట్. ఓకే. ఆయన చాలా మంచి పర్సనాలిటీ. ఆయన ఏంటంటే మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంటు, డైరెక్ట్ ఎస్ఐ పోస్ట్ అండి ఆయనకి అప్పట్లో. ఆయన వెరీ బిగ్ స్పోర్ట్స్ మెన్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత మిలిటరీలో 2 years ఉండొచ్చాడు. తర్వాత ఆయన స్పోర్ట్స్కి డైరెక్ట్ ఎస్ఐ పోస్ట్ అనమాట ఆయనకి. అంతలా ఇది వచ్చింది. తర్వాత మళ్ళీ మా తాతయ్య దెబ్బకి ఆ పోస్ట్ తీసుకోకుండా తర్వాత ఆయన చదువుకున్నది ఈ సివిల్ ఇంజనీరింగ్ ఇది కాబట్టి ఈ టౌన్ ప్లానింగ్లోకి వచ్చాడు తర్వాత మళ్ళీ. సో ఆయన పర్సనాలిటీ చాలా మంచి పర్సనాలిటీ ఆయన. మా అమ్మ కొంచెం షార్ట్గా ఉండేదన్నమాట మా అమ్మ. ఓకే. అమ్మ పోలికి వచ్చింది. నేను అంటే ఇద్దరు మిక్సింగ్. నేను అదేదో ఇది చెప్తారు కదా, ఇద్దరు మా అమ్మ నాన్న ఇద్దరు మిక్స్ అయి ఉంటాను నేను. బట్ ఎక్కువ ఏ హీరోయిన్ కాంబినేషన్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది హైట్ అంటే? సరదాగా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు శోభన గారితో వరుసగా 3 సినిమాలు చేశాను నేను. ఆవిడ కొంచెం హైట్ మనిషి. సాంగ్స్ అప్పుడు ఇంకా నేనైతే 3 inches షూ వేసుకొని, పాపం ఆవిడ నా కోసం అని ఫ్లాట్ చెప్పులు వేసుకునేది. ఓకే. వేసుకొని మేనేజ్ చేసేది ఆవిడ. ఎక్కడ ఇది లేకోకుండా చేసాం. అదేవిధంగా కర్ణాటకలో ప్రేమ, ఆమె చాలా హైట్, ఇంకా హైట్ ఆవిడ. అయ్యి బాబోయ్, నాకైతే అసలు మీరు ఒక సీన్ చెప్పాలి. కిచెన్లో వైఫ్ అంటే తను నా హీరోయిన్ వంట చేస్తూ ఉంటుంది అనమాట. పొద్దున్నే వీడు ఆ లుంగి పైన జుబ్బా అది వచ్చి వెనకాల నుంచి వాటేసుకొని, అది ఒక చిన్న రొమాంటిక్ సీను. అబ్బా మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తే అత్తయ్య మామయ్య ఉన్నారు, ఎవరైనా చూస్తే బాగోదు, మీరు వెళ్ళండి నేను కాఫీ తీసుకొని వస్తాను అని ఏదో చెప్పి సీన్ అనమాట. ఏమండి మామూలుగా ఈ చెప్పులు వేసుకొని ఉంటేనేమో ఆవిడకి చెవులు ఎగురుకున్నా, అలా అని చెప్పి లుంగీలో షూ వేస్తే అసహ్యంగా ఉంటుంది. ఇంక మొత్తం ప్రపంచం మొత్తం ఒక్కసారి ఇంకేం లేదు ఆ రోజు. ఏం చేయాలో తెలియక లాస్ట్కి మా డైరెక్టర్ గారు, ఆయన పెద్ద ఆయన, కవిరత్న కాళిదాసు డైరెక్షన్ చేసిన డైరెక్టర్ ఆయన ರಾಜ್ ಕುಮಾರ್, ಅದೇ ಆ ಕಡೆ ರಾಜ್ ಕಮಲ್ ಏನು ಪರವಾಗಿಲ್ಲ, ಲುಂಗಿ ಮೇಲೆ ಹಾಕ್ಕೊಳ್ಳಿ, ಒಳಗಡೆ ಶೂ ಇರೋದು ಯಾರಿಗೂ ಗೊತ್ತಾಗಲ್ಲ, ನೀವು ಶೂ ಹಾಕ್ಕೊಳ್ಳಿ ನೀವು ಅಂದರು. అంటే కన్నడలో చెప్తున్నా, మీరు షూ వేసుకోండి, పైన లుంగి కనపడకుండా అలాగ వేసేసుకోండి, షూ వేసుకొని మీరు మేనేజ్ చేయండి, ఈ సీన్ చేసేస్తాం, కెమెరా యాంగిల్ నేను ఇది పెట్టేస్తాను నేను అని చెప్పి, లుంగీలో లోపల షూ పైన జుబ్బా ఆ సీన్ చేశాండి. ఆ సీన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయి నవ్వుతూనే ఉంది.
సీన్ అయ్యే వరకు. ఓకే. ఇప్పుడు మామూలు అప్పుడు ప్యాంటు షర్టు దాంట్లో షూ వేస్తాం, అది ఓకే. లుంగి కట్టుకుని లోపల షూ వేసి ఆ సీన్ మేనేజ్ చేయడం కోసం అనేసి ఆ సీన్ చేసి ఆ అమ్మాయి అయితే ప్రేమ గారు అవుతే ఆ అమ్మాయి నవ్వుతూనే ఉన్నింది ఆ సీన్ అయ్యే వరకు. అలాగే చేసాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా అనమాట. సిమ్రాన్ గారిని పెడితే సిమ్రాన్ గారిని పెడితే సిమ్రాన్ గారు నార్మల్ హైట్, నార్మల్ హైట్, వాళ్ళందరికీ ప్రాబ్లమే లేదు మాకు. సిమ్రన్ కానీ రంభ గారు కానివ్వండి, ఇంకా హీరోయిన్స్ అందరూ ఎవరు ప్రాబ్లం లేదండి. హైట్ అంటే అప్పట్లో వీళ్ళే, ప్రేమ గారు, శోభన గారు, తర్వాత లక్ష్మి గారి ఐశ్వర్య గారు, వీళ్ళు చాలా హైట్ అనమాట అప్పట్లో. ఇంకా మిగతా వాళ్ళందరూ అసలు సిమ్రన్ గారు కానివ్వండి, సిమ్రన్ గారితో ఒక సినిమా చేసి ఉండాల్సింది నేను చేసిన ఇల్లాలు ఆవిడే చేసి ఉండాల్సింది. ఏదో కొన్ని కారణాల వల్ల ఆవిడ కాకుండా వేరే అమ్మాయిని పెట్టారు అప్పుడు. హైట్ ఆ అమ్మాయికి ప్రాబ్లం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.